వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మనకు ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి నిరుద్యోగస్తుల కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా ఇప్పటికీ 125 మంది విద్యార్థులు రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉన్నారు. మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా కనీసం 8 నుంచి 10 గంటలు మీరు చదివే విధంగా ఒక ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఇచ్చి, ఆ టైం టేబుల్లో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలనేటువంటి విషయంతో పాటు మీరు చదివేటువంటి టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఉండేటటువంటి నేను తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ రూపంలో పెట్టి మీకు ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా 2 నెలల్లోనే మీ యొక్క సిలబస్ను పూర్తిగా మీతోనే చదివించి కంప్లీట్ చేయించి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మోడల్ క్వశ్చన్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేయించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను కూడా సాల్వ్ చేయించి మిమ్మల్ని 100% ప్రిపరేషన్ చేయించి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో విజయం సాధించేటటువంటి ప్రిపరేషన్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాము. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రైజ్ ఇంక్రీజ్ చేస్తామని కూడా చెప్పాం. సో 9885153134 అటువంటి నెంబర్కి 300 రూపాయలు కనుక మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ జతపడితే మీరు వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. మీరు కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే కావాల్సినటువంటి వారు ఆ యొక్క నెంబర్ను సంప్రదించండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి దాదాపుగా 17,000 మంది ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై ఈ పిఎంటీ టెస్ట్కు ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతున్నారు. వారికి సంబంధించి మనం చాలా ఉపయోగపడేటువంటి వీడియోలు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా కొంతమంది ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్ కాల్ చేస్తారు. ఇప్పటికి 30 మంది కాల్ చేసి ఉంటారు. సరే, మేము ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నాము, ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియలో మేము పాల్గొనలేము, మరి మేము ఏం చేయాలా, మాకు ఏమైనా సలహాలు ఇవ్వండి, లేదంటే మా యొక్క సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోండి అని చెప్పేసి వాళ్ళు నన్ను అడగడం అనేది జరిగింది. తెలంగాణలో అయితే ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారికి మినహాయింపునివ్వాలని చెప్పేసి అక్కడ హైకోర్టు ఆదేశించడము, బోర్డు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ దీన్ని చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఇది మహిళా అభ్యర్థుల చేతిలో ఉంది. బట్ వారు నన్ను అడగడంతో నేను మన యొక్క నిరుద్యోగ జేఏసీ గారైనటువంటి షేక్ సిద్దిక్ గారికి ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్ళాను. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఈరోజు రాత్రి 9:30కు వారి ఏదైతే గ్రూప్ ఉందో, టెలిగ్రామ్ గ్రూప్ ఉందో, అందులో కానిస్టేబుల్ సమస్యల మీద 9:30కు వాయిస్ చాట్ ఉంది. మీరు కూడా డిస్క్రిప్షన్లో దాని యొక్క గ్రూప్ లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి మాట్లాడండి. షేక్ సిద్దిక్ గారికి ఆల్రెడీ మీ యొక్క సమస్యను వివరించాను. వారు కూడా డెఫినెట్గా దీన్ని తీసుకుని వెళ్దాం సార్ ప్రభుత్వం దృష్టికి. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో అభ్యర్థులు వారికి న్యాయం చేసేటటువంటి ప్రయత్నం మనం కూడా చేద్దామని చెప్పారు. మీరు వెళ్ళండి, ఆ యొక్క వాయిస్ చాట్లో పాల్గొనండి. మీరు సిద్దిక్ గారితో మాట్లాడి తదుపరి ఏదైనా మీకు సంబంధించినది ఏదైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీకు ఆ యొక్క ఏదైతే ఉందో వెసులుబాటు మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సాధించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.